రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడతారు. 99 సీట్స్ గెలవంగానే ఆయన ప్రధానమంత్రి అయిపోతాడు, ఇక నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడు అనంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతున్నాడు అనే దానికి సబూత్ ఉన్నదా? లేదు. ఎంతసేపు జాతిని విడగొట్టే తత్వంతోనే ముంగడపోతున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు అన్న మాట ఏందనంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో డిక్లైన్ అవుతుందా అంటే రాహుల్ గాంధీ ఈ రేస్లో విన్నరా అని అన్నది ఒక ప్రశ్న మొదలవుతుంది. కాషాయ కషి తెలంగాణకు పరిచయం కావాలన్నా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ గెలవాలా, మీరు రాష్ట్ర నాయకుడుగా. కటౌట్లు ఉన్నోడు కాటికి పోతాడు, ప్రజలలో ఉన్నోడు పదిలంగా ఉంటాడు. 2029లా వేటగాళ్ళే వేటాడబడతారు. ఇది చూసుకోర్రి. ఆటగాళ్ళు అయితే అసలు ఎవడు ఉండడు. ఇలా విదేశాలలో పోయి దేశాన్ని తిట్టినోడి దేశంలో మనం గౌరవిస్తామా? గర్విస్తాం. ఇదేంది గిరీష్ భాయ్ ఇలా ప్రశాంత్ కిషోర్ని పెట్టినవు, ఏమన్నా హల్చల్ ఉన్నదా అని అంటే మన జాతిగాంధీ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడతారు. గ్రాఫ్ పెరిగింది, ఆయన కొంచెం పాజిటివ్ యాంగిల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకొని పోతున్నాడు. ప్రధానమంత్రి కావాలనంటే ఇంకా లాంగ్ వే ఉన్నది రాహుల్ గాంధీకి, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా లాంగ్ వే ఉన్నది. 99 సీట్స్ గెలవంగానే ఆయన ప్రధానమంత్రి అయిపోతాడు, ఇక నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడు అనంటే అది 250 సీట్ల కాడికి వచ్చిన తర్వాత మాట్లాడాలి. 250 సీట్లు కంప్లీట్గా ఈయన నేతృత్వంలో జరిగిందంటే అది మాట్లాడాలి. ఆ క్రెడిట్ ఈయనకి ఎవరు అపోజిషన్ రోల్ ఇయ్యరు, ఇండియా అలయన్స్లో కూడా ఎవరు ఇయ్యరు. ఇంకా ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నెక్స్ట్ 5 years అనేది జాతి గాంధీది మొత్తం బయటపడుతుంది. యాజ్ నాకు తెలిసి అగర్ ఇట్లనే మౌనమేలనోయి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఇట్లా వైఖరికి ఇట్లనే ఉన్నదనుకో, ఖచ్చితంగా వీళ్ళే పోయి ప్లేట్లో పెట్టి ప్రధానమంత్రి పదవి రాహుల్ గాంధీకి ఇచ్చొస్తారు. మేబీ ఇలా టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారని చెప్పి నేను భావిస్తున్నా. దీన్ని ఖచ్చితంగా హెలికాప్టర్ షాట్లు కొడతారని చెప్పి కూడా నేను భావిస్తున్నా. సో యాక్చువల్గా డేటా ఏంది అని చెప్పి మాట్లాడితే ఇలా ఆయన అన్న మాటలకు ప్రశాంత్ కిషోర్ గారు అన్న మాటలు ఏందనంటే 2019 ఎలక్షన్స్లో 52 ఉండే, ఇప్పుడు 2024లో 99 సీట్లకు తీసుకొచ్చిండు. అట్లనే భారతీయ జనతా పార్టీ 240 సీట్లు గెలిచింది. మన 2024లో 303 నుంచి 240కి పడిపోయింది. సో ఆబ్వియస్గా రాహుల్ గాంధీ చరిష్మా కొంచెం స్టార్ట్ అయింది అని అంటే ఇండైరెక్ట్గా చెప్పడం ఏంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు అన్న మాట ఏందనంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో డిక్లైన్ అవుతుందా అంటే రాహుల్ గాంధీ ఈ రేస్లో విన్నరా అని అన్నది ఒక ప్రశ్న మొదలవుతుంది. చెప్పక ఇండైరెక్ట్గా ఇట్లా కాకపోతే ఇది ఇట్లా ట్విస్టెడ్ వర్జన్స్ ఆర్ ట్విస్టెడ్ నరేటివ్స్ అంటారు. సో ప్రశాంత్ కిషోర్ గారిని చేసే పక్కకు పెట్టి ఆయనకు నచ్చింది, ఆయనకు తోచింది, ఆయన చెప్పిండు. సో నేను ఆయన కమెంట్స్ మీద నేనేం కమెంట్ చేస్తలేను, విమర్శ చేస్తలేను. యాజ్ ఇట్ ఈస్గా నేను అట్లనే బయింగ్ చేస్తున్నా. బట్ నిజంగానే భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ చేతిలో ఓటమి పాలైందా, లేకపోతే గ్రాఫ్ నిజంగానే తగ్గుతుందా అని అంటే నేను కంప్లీట్గా షిఫ్టింగ్ విండ్స్ అంతా ఎట్లెట్లుందో భారతీయ జనతా పార్టీది కంప్లీట్గా పెట్టిన. పంజాబ్లో మనం 8.9% పెరిగినాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో -2% తగ్గినాం, హిమాచల్ ప్రదేశ్లో -12.1% తగ్గినాం, ఉత్తరాఖండ్లో -4.2, బీహార్లో -1.1, అదే మళ్ళా తెలంగాణకు వచ్చేసరికి 15.4, తమిళనాడులో 7.6 పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో 10.3 పెరిగినాం, కేరళలో 3.7 పెరిగినాం, మధ్యప్రదేశ్లో 1.3 పెరిగినాం, ఛత్తీస్గఢ్లో 1.2 పెరిగినాం, త్రిపురలో 21% పెరిగినాం. సో ఓవరాల్గా యావరేజ్ తీసుకొని చూస్తే మ్యాథమెటికలీ ద పాజిటివ్స్ ఆర్ మోర్ ఆన్ టు ది భారతీయ జనతా పార్టీ సైడ్. దిస్ ఈజ్ అ ఓట్ షేర్ గురించి మాట్లాడుతున్నాం మనం. అయితే ఈ ఓట్ షేర్ అనేది ఎట్లుంటుంది అని అంటే ఓట్ షేర్కి నంబర్ ఆఫ్ సీట్స్కి తేడా చాలా ఉంటుంది. ఇది మీరు యాద పెట్టుకోవాలా. నేను ఇది లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా. 40% మన టార్గెట్ పెట్టుకుంటేనే మనం బాగుపడతామని చెప్పి పదే మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయని చెప్పి నేను భావిస్తున్నా. ఓట్ షేర్ అనేది చాలా క్రిటికల్ మ్యాథమెటిక్స్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 8 సీట్లు గెలిచినాం, ఒక సీట్లో మనకు 5 లక్షల నుంచి 6 లక్షల మెజారిటీ వచ్చింది. ఇంకొక దగ్గర మనకు కేవలం 10,000 ఓట్లు లేకపోతే 1000 ఓట్లతో గెలిచినాం అని అనుకుందాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది డీప్ అనాలిసిస్, మనకు అర్థం కానికే చెప్తున్నా. అయితే ఏమవుతుంది అంటే ఈ 5 లక్షల ఓట్ షేర్ మనకు వచ్చింది కాబట్టి ఆ 5 లక్షల ఓట్ షేర్ భారతీయ జనతా పార్టీ ఓట్ షేరే కదా, బట్ ఇట్ ఈస్ ఓన్లీ పర్టైనింగ్ టు వన్ కాన్స్టిట్యుయెన్సీ. అదొకటే కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించింది. నీ ఓట్ షేర్ పెరిగింది, బట్ సీట్లను ఉన్నాయి మళ్ళీ తక్కువనే. ఎందుకంటే ఆ పెరిగింది ఆ కాన్స్టిట్యుయెన్సీకి మత్తుకు పరిమితం అయిపోయింది. రాష్ట్రం మొత్తం పరిమితమైందా అనేది మన గెలుపు సూత్రం ఉంటుంది. సో కాన్స్టిట్యుయెన్సీ వైజ్ 40% అనేది మన టార్గెట్ ఉండాలి. నౌ దిస్ ఈజ్ లాజికల్ మ్యాథమెటిక్స్ అని అంట. అయితే ఈ లాజికల్ మ్యాథమెటిక్స్ని చూసుకొని ఇట్లా మనం చూస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ డిక్లైన్ అయిందా అని అంటే కాలే.
మ్యాథమెటికలీ అయిందా అని అంటే పర్హాప్స్ కాంగ్రెస్ 99 సీట్స్ నుంచి 52 నుంచి 99 పోయింది కాబట్టి ఎస్ అయింది అని చెప్తాం. బట్ యాక్చువల్ అనలిటిక్స్ ఏం చెప్తుంది అని అంటే 2019 కంటే 2024లో మనం కేవలం 0.8% తక్కువ ఉన్నాం. 36.56% ఆఫ్ ఓట్స్ మనకు 2019లో వచ్చినాయి. దానికంటే ఒక 0.8% అటు ఇట్లా మనం ఈడ కొట్టినాం 2024లో. 282 మనకు 2014లో 31%ల 282 సీట్స్ వచ్చినాయి. ఓట్ షేర్ గుర్తుపెట్టుకోండి, 31% మనకు ఓట్ షేర్ ఉన్నప్పుడు మనకు 282 సీట్లు వచ్చినాయి. గిరీష్ మళ్ళా ఆల్మోస్ట్ 36.56%, 0.8% అటు ఇటు అన్నమాట ఓట్ షేర్. కొన్ని దాంట్లలో మనకు ఒక కాన్స్టిట్యుయెన్సీలో జబర్దస్త్ వచ్చినాయి. సో మనం యావరేజ్గా కాన్స్టిట్యుయెన్సీకి 40% పెట్టుకున్నాం అనుకో, అది ఆసిలేట్ అయి 35, 37, 38 ఆగినా, ఎనీథింగ్ బిట్వీన్ 35 to 40 ఆగినా గేమ్ చేంజ్ అవుతుంది. 400 పార్ ముష్కిల్ కాదు, అప్పుడు 400 పార్ ముష్కిల్ అసలే కాదు. సో ఈ మ్యాథమెటిక్స్ లాజిక్ అనేది మన భారతీయ జనతా పార్టీ నాయకులకు అర్థమైందని అని అడుగుతాయి, ఎస్పెషల్లీ తెలంగాణ నాయకులకు. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి పరిమితమై పనిచేస్తారు. కాకపోతే కాన్స్టిట్యుయెన్సీకి పరిమితం చేస్తే మీరు ఒక ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు. కాషాయ కార్యకర్తల పొగరు గెలవాలన్నా, కాషాయ కషి తెలంగాణకు పరిచయం కావాలన్నా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ గెలవాలా, మీరు రాష్ట్ర నాయకులు కావాలి. కాన్స్టిట్యుయెన్సీ నాయకులు అయినరు, ఇప్పుడు రాష్ట్ర నాయకులు కావాలి. రాష్ట్ర సమస్యలపైన గట్టిగా ఉండాలి, ప్రజలతో కూటమి ఉండాలి. సో భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా ఇవాళ ఓడిపోయిందని అంటే కేవలం ఒక్క ఎలక్షన్ని పట్టుకొని మనం చేస్తానంటే కాదు. దానికి ఆబ్వియస్గా ఇంకా కొంచెం టైం అనేది ఉంటుంది ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో భారతీయ జనతా పార్టీ ఎంపీ ఛత్తీస్గఢ్, ఢిల్లీ అండ్ ఒడిశాలో జర పీక్లు ఉన్నది, మంచిగా ఉన్నది లోక్సభ ఎలక్షన్స్కి ఇట్లా తీసుకొని చూస్తే. ఇప్పుడు అట్లనే కాంట్రవర్సీ తీసుకొని మాట్లాడితే ఇవాళ సమాజ్వాదీ పార్టీకి సమర్థత ఉందా? తన 37 ఎంపీ సీట్లని గట్టిగా పట్టుకొని కూర్చొని వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని ఒంకర్ ముక్కోడు నడపగలుగుతాడా? ఇండియా అలయన్స్లో కలుపుకొని పోగలుగుతాడా? రాహుల్ గాంధీతో మమేకం కాగలుగుతాడా? ఇలా ఒంటెత్తి పోకడలు లేకుండా నడపగలుగుతారా ఇలా రాజకీయాన్ని? పెద్ద స్పెక్యులేషన్, క్వశ్చన్ మార్క్. 2029 ఇది మీరు యాద పెట్టుకోరి ఫ్రెండ్స్, నేను భవిష్యవాణి చెప్పనిక చేస్తున్నా. 2029లా వేటగాళ్ళే వేటాడబడతారు, ఇది చూసుకోర్రి. ఆటగాళ్ళు అయితే అసలు ఎవడు ఉండడు. 2029లా హంటర్స్ విల్ బి హంటెడ్, ఇది మీరు యాద పెట్టుకోర్రి. వేటగాళ్ళే వేటాడబడతారు, మంచోడికి పడుతుంది. సో ఈ ఇండియా అలయన్స్ రెడీ ఉన్నదా దీనికి? క్వశ్చన్ మార్కే ఇది. ఇప్పుడు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇండియా అలయన్స్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్. ఇవాళ పంజాబ్లా కాంగ్రెస్ ఆపు కలిసిపోగలుగుతారా? బై ఛాన్స్ వీళ్ళకు సీట్ షేరింగ్లో ఏమైనా ఇష్యూ వచ్చాడు కాంగ్రెస్ అయిందనుకో, ఆమ్ ఆద్మీ పార్టీతో వీళ్ళు మమేకమై పనిచేయగలుగుతారా? ఇండి కూటమి గట్టిగా ఉండగలుగుతుందా? సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. నేనేమంటా అంటే ఈ జస్ట్ ఈ ఎలక్షన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీ వీక్ అయింది అనే దానికంటే ఇండియా అలయన్స్ గట్టిగా నీకు ఏం చేస్తున్నది అనే దానికి ఏం లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతున్నాడు అనే దానికి సబూతున్నదా? లేదు. ఎంతసేపు జాతిని విడగొట్టే తత్వంతోనే ముంగడపోతున్నాడు. అది నేను ఇలాడికి వస్తా, ఆబ్వియస్గా ఆడికి వస్తా. 2-3 ముద్దలలో మనం అది మాట్లాడదాం రాహుల్ గాంధీ గురించి. సో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయిపోయిందంటే ఆబ్వియస్గా లేడు. బికాస్ మ్యాథమెటికలీ అది సపోర్ట్ అయితే, ఎమోషనలీ కూడా సపోర్ట్ అయితే. ఇలా విదేశాలలో పోయి దేశాన్ని తిట్టినోని దేశంలో మనం గర్విస్తామా? సో ఇంత విషబీజాలు నాలుకే నోరు తీసి మాట్లాడితే విషం కక్కే ఈ డ్రాగన్, చైనా పక్షాన పాకిస్తాన్ పక్కన మాట్లాడే ఈ డ్రాగన్ భారతదేశ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని అంటే మన భవిష్యత్తు ఏముంటుందో అనేది మీ బాధ్యత, మీ చేతిలో పెడతా. సో నేనేమంటా అంటే 2029 ఎలక్షన్స్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ డిక్లైన్ అవుతుందా ముంగడపోతుందా అన్నది తెలుస్తుంది. మహారాష్ట్ర మ్యాండేట్ అవుతుంది. ఇక ఎట్లుంటుంది అంటే మధ్యలో రాగా ఉత్తరప్రదేశ్ వస్తుందా, ఓ సెమీఫైనల్ వచ్చింది. ఇవన్నీ నడుస్తుంటాయి నాటకాలు, రాజకీయాలు ఉంటాయి. మళ్ళీ ఇన్ని రాష్ట్రాలలో గెలిచినప్పుడు భారతీయ జనతా పార్టీ తోపు తుప్పేలని నే పేపర్ రాయది. అదే ఒక్క రాష్ట్రం ఓడిపోతే మాత్రం గంట కొడతారు, టన్ అన్నట్టు. సో ఈ నరేటివ్లు ఏం పెట్టుకోకుర్రి. కాన్స్టిట్యుయెన్సీ వైజ్ 35 to 40% ఇది నెత్తిలో పెట్టుకొని మనం పోదాం. జో దిక్తా హై వహీ బిక్తా హై. భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తున్నా, ప్రజలలో ఉంటేనే పర్సెప్షన్ బిల్డ్ అవుతుంది. కటౌట్లు ఉన్నోడు కాటికి పోతాడు, ప్రజలలో ఉన్నోడు పదిలంగా ఉంటాడు. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చింది అనుకుంటా. జర నచ్చితే మీ కమెంట్ రూపంలో ఎస్ గిరీష్ నువ్వు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్, లేకపోతే ఇగో ఇది ఆధారం, నువ్వు చెప్పింది తప్పు, ఎస్ వి విల్ లర్న్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.